రైతు కష్టాలు వివరిస్తూ పోషకాలు పండ్ల ప్రయోజనాలు వివరిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో డ్రాగన్ ఫ్రూట్ రైతు రమేష్ రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేస్తున్న రైతులకు కనీస గిట్టుబాటు ధర దక్కడం లేదని, మధ్య దళారులు మాత్రం 100 నుంచి 150 రూపాయలు లాభాలు ఆర్జిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రాగన్ ఫ్రూట్ పోషకాలు, జ్యూసు, సలాడ్, పింక్, ఎల్లో డ్రాగన్ పండ్లను ప్రదర్శిస్తూ జహీరాబాద్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. రైతులను ఆదరిస్తూ నేరుగా పంట క్షేత్రాల వద్ద కొనుగోలు చేయాలని వినియోగదారులను కోరారు. ప్రభుత్వం డ్రాగన్ ఫ్రూట్ రైతులకు అండగా ఉండి దిగుబడి నష్టపోకుండా ప్రయోజనాలు వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. జ్యూసు, సలాడ్ అండ్ ఫ్రూట్స్, ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ అండ్ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ మొట్టమొదటిసారిగా ఇండియాలో ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ కమర్షియల్గా వేసింది మనమే. అయితే దీని గురించి అవగాహన ఎవరికి తెలియదని ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఉచిత పంపిణీ అయితే చేయడం జరిగింది. లోకల్ కన్జంప్షన్ ఎప్పుడైనా పెరుగుతుందో తోట దగ్గరే రైతుల దగ్గర వెళ్ళి కొనుక్కునే జనాలకు కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్లోకి వెళ్తే అధిక ధరలకు అమ్ముతుంటారు. ఎందుకంటే రైతుకి రీటైలర్కి ఉండే గ్యాప్ని కవర్ చేయడానికి ఈ ప్రమోషన్ చేశాము. ఒకవేళ రైతు దగ్గర నుంచే ఫ్రూట్ అనేది వెళ్ళిందనుకోండి, రైతు అధిక లాభాల్లో ఉంటాడు. మామూలుగా మార్కెట్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రొడక్షన్ పెరగడం వల్ల రేట్ అనేది తగ్గిపోయింది. కానీ ఏమవుతుందంటే రీటైలర్కి వచ్చేసరికి అదే 150 నుంచి 200 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ రైతుకు వచ్చేది మాత్రం 40 నుంచి 50 రూపాయల కిలో మాత్రమే వస్తుంది. అయితే ఈ 100 రూపాయల దోపిడీ ఏదైతే 100-150 రూపాయల దోపిడీ ఏదైతే జరుగుతుందో దళారుల్లో, అది జరగకూడదనే ఉద్దేశంతో తోట దగ్గరకు వస్తే మేము 100 రూపాయలకి ఇస్తామన్న ఆలోచనతో ఈ ప్రమోషన్ చేయడం జరిగింది. నంద్యాల జిల్లా మలయాళ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ వద్ద సీఎం చంద్రబాబు జలహారతి నిర్వహించారు. హంద్రినీవా ఎత్తిపోతల కింద మొదటి ఫేజ్ కాలువ నుంచి చంద్రబాబు దిగువకు నీటిని వదిలారు. ఎస్ఎన్ఎస్ఎస్ ద్వారా రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందించే కార్యక్రమం చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే రెండో ఫేజ్ కింద కడప, చిత్తూరు జిల్లాల శివారు ఆయకట్టు భూములకు హంద్రినీవా సుజలా స్రవంతి ద్వారా నీరు పారిస్తామని సీఎం తెలిపారు. ఇక మలయాళ ఎత్తిపోతల పంపింగ్ స్టేషన్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. విస్తరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 దశలుగా ఈ పనులు ప్రారంభించి ఏదైతే రాయలసీమ జిల్లాలకు హంద్రినీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఫేజ్ 1 కింద ఈ పనులు పూర్తయిన నేపథ్యంలో ఈరోజు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ జలహారతి ఇచ్చి ఈ నీటిని అయితే దిగువకు విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే కర్నూలు, నంద్యాల, అదేవిధంగా అనంతపురం జిల్లాల వరకు మొదటి ఫేజ్ కింద ఈ నీరు పారడం జరుగుతుంది. అనంతరం కడప, చిత్తూరు జిల్లాలకు పారించాలనే ఒక సదుద్దేశంతో ఈ 2 ఫేజ్ల కింద కాలువ విస్తరణ పనులు మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్లో గమనించినట్లు అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ కింద ఏదైతే మనం చూస్తున్నట్లయితే అక్కడ తెల్లగా కనిపించే ఆ వాటర్ శ్రీశైలం ప్రాజెక్టుకు బ్యాక్ వాటర్. అది ఏదైతే కృష్ణా మరియు తుంగభద్ర నదులు కలిసిన చోట ఈ నీటిని ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగులు నీటి మట్టం చేరాక, అదేవిధంగా 215 టీఎంసీలు సామర్థ్యము పూర్తి చేసుకునే నేపథ్యంలో అంటే వెనక మళ్ళీ వాటర్ని ఇలా హంద్రినీవా ఏదైతే మలయాళ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ రాయలసీమ 4 జిల్లాలకు ఈ నీటిని తోడుపోసే కార్యక్రమాన్ని అంటే గతంలో ఏదైతే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న నందమూరి తారక రామారావు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఏదైతే ఈ పనులు పూర్తి చేసి దశల వారుగా అంటే కాలువను విస్తరించి మహిళ నీటిని తరలించి తీసుకువెళ్ళే పరిస్థితిలో అంటే మొదటి దశ పనులు అయితే పూర్తి అయ్యాయి. ఈ పూర్తయిన పనులు ఏదైతే నంద్యాల, కర్నూలు మరియు అనంతపూర్ ఈ 3 జిల్లాలకు అంటే సాగు, తాగునీరు ఉపయోగపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నంద్యాల జిల్లాలో 22,900 ఎకరాలు, అదేవిధంగా కర్నూలు జిల్లాలో 77,000 ఎకరాలకు, అనంతపురంలో 1,18,000 ఎకరాలకు ఈ మొదటి ఫేజ్ కింద ఈ నీరు సాగునీరు అందే అవకాశం ఉంది. అదేవిధంగా అంటే మరో 20 రోజుల్లో సెకండ్ ఫేజ్ పనులు కూడా పూర్తి చేసే ఆలోచన ప్రభుత్వం చెప్తా ఉంది. సెకండ్ ఫేజ్ పూర్తయినట్టయితే అంటే అనంతపురంలో మరో 2,27,000 ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా కడప జిల్లాలకు 37,500 ఎకరాలకు, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలకు అంటే చివరి ఆయకట్టు వరకు ఈ నీరు అందే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే ఫేజ్ 1 ఫేజ్ 2 కింద
సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా రమారమి 30 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందే అవకాశాలు ఉన్నట్లు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. మరి ప్రధాన కాలువ పనులు అంటే 2025లో ఏప్రిల్లో మొదలైన ఈ విస్తరణ పనులు కేవలం 100 రోజుల్లో పూర్తి చేయాలనే ఒక టార్గెట్తో పూర్తి చేయడం జరిగింది. తదుపరి పనులను అయితే ఏదైతే అంటే సెకండ్ ఫేజ్ కింద పనులను నెలాఖరుకు పూర్తి చేసి అంటే పుంగనూరు, కుప్పము, చివరాయకట్టుకు నీళ్ళు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మొత్తం మీద 3,890 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్న పరిస్థితి. మరి ఈ రకంగా ఏదైతే క్యూసెక్కులు ఎక్కువగా నీటిని తీసుకెళ్లే క్రమంలోనే కాలువను విస్తరించారు. మరి ఈ కాలువ పనులు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా అయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ఇంజనీర్లు కావచ్చు లేదా అధికారులు, పాలకులు చెప్తున్నమాట. మరి ఏ విధంగా అయితే అంటే నెలకు దాదాపు 4 టీఎంసీల పైచులకు చొప్పున 4 నెలల్లో ఈ వరద నీరును ఒడిసి పట్టుకునే ఈ కార్యక్రమాన్ని ఈ ఏదైతే మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా ప్లాన్ చేస్తూ ఉన్న పరిస్థితి. మరి అదేవిధంగా అంటే హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు కేటాయించిన 40 టీఎంసీల నీరు అంటే ప్రధానంగా కర్నూలు, అనంతపూర్, అదేవిధంగా చిత్తూరు, కడప జిల్లాల సాగునీటి కష్టాలకు వాడాలనే ఒక లక్ష్యమైతే పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి మొత్తం మీద ఏదైతే ఈ పనులు పూర్తయిన ఏడలా అంటే ప్రస్తుతం కాలువ సామర్థ్యము 3,850 క్యూసెక్కులుగా ఉంది. అయితే ఈ పెరిగిన క్యూసెక్కుల దీంతో అంటే చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందే అవకాశం ఉంది. మరి ఆ దిశగా ఇంజనీర్లు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అంటే రైతులు సంక్షేమం లక్ష్యంగా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతల పథకాన్ని డెవలప్ చేస్తున్న పరిస్థితి. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీరైతే 2,216 కిలోమీటర్లు కాలువ ద్వారా ప్రవహిస్తోంది. అయితే ప్రస్తుతం అయితే అనంతపురం వరకు చేరుకున్న పరిస్థితి. మరి సెకండ్ ఫేజ్లో అంటే ఖచ్చితంగా అయితే కడప, అదేవిధంగా చిత్తూరు చివరి ఆయకట్టు భూములకు ఈ నీరు అందించాలనే ఒక సంకల్పం చేశారు. మరి ఈ క్రమంలో ఎత్తిపోతల ఏదైతే హంద్రినివా ఎత్తిపోతల ఈ ప్రాజెక్టు కాకుండా అంటే మరికొన్ని అరకొరగున్న ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయి రిపేరు లేదా నిర్మాణం చేపట్టి మరింత రైతులకు తాగునీరు అందించాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం అయితే కృషి చేస్తున్న పరిస్థితి. మరి ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వచ్చి అంటే జలహారతి ఇచ్చి అంటే దిగువకు ఏదైతే ఈ నీటిని ఎత్తిపోతే కార్యక్రమానికి పూజా కార్యక్రమం చేసి వదలడం జరిగింది. మరి రెండో ఫేజ్ త్వరలో పూర్తవుతుంది, అంటే ఒక నెలలో పూర్తి కావచ్చని చెప్తున్న పరిస్థితి. ఈ విధంగా అయితే ఈ 4 జిల్లాలకు ఈ హంద్రినివా నీరు ఎంతో ప్రయోజనకరంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. అంటే ఈ నీటి ద్వారా అంటే రైతులకు ఒక తాగునీరు కష్టాలు తీరుతాయని ఇంజనీర్లు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, బీఆర్కే న్యూస్, మల్యాల ఎత్తిపోతల పథకం నుండి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం, ప్రభుత్వ వైద్యులు రోగులకు అందుబాటులో ఉంటున్నారా లేదా అనే దానిపై ఆయన క్షుణ్ణంగా ఆరా తీశారు. ఆసుపత్రిలోని రోగులతో ఆయన కాసేపు మాట్లాడగా వారికి అందుతున్న వైద్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని సేవలు అవసరమైతే నేరుగా తనకు చెప్పాలని రోగులను ఎమ్మెల్యే కోరారు. ఆసుపత్రి బిల్డింగ్లో కొన్ని చోట్ల స్లాబ్ నుండి వర్షపు నీరు వస్తున్నాయని వెంటనే చర్యలు చేపట్టి సమస్య పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే ముప్పిడి అన్నారు. అంతేకాక వైద్యం కోసం వచ్చే రోగులు, వారి బంధువులపై అనుచితంగా ప్రవర్తిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇబ్బందులు ఉన్నాయి ఎవరికన్నా? బాగా చూస్తున్నారా? ఎందుకు చెప్పండి. మేడం గారు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, చూస్తాం. దీన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పిన దాని మీద ఆలోచన చేస్తున్నాం. అంతపడక హాస్పిటల్ చేస్తాం, తొందరగా అవుతుంది. అంతా నీట్ గా ఉంటాం. నర్సులు కానీ డాక్టర్ కానీ అంతా బాగా చూస్తున్నారా? మందులు అందిస్తున్నారా? బయట కొనుక్కున్నారా? ఇస్తున్నారా? ఏమైనా బయటకు రాస్తున్నారా? కొన్ని అన్ని ఇస్తున్నారా? భోజనం పెడుతున్నారా? మరి బాగుంటుందా భోజనం? మీకు ఏమైనా చెప్పడానికి ఇబ్బంది ఉంటే కంప్లైంట్ బాక్స్ ఉంటుంది, అందరూ రాసి అంటారు. అంటే వాళ్ళు ఎదురుకుండా చెప్పండి మనం మిమ్మల్ని ఏదైనా. గుంటూరు స్వర్ణభారతి నగర్లో గంజాయి సేవించే వారి ఆగడాలు హద్దుమీరాయి. టీడీపీ నాయకుడు శేషు గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. గంజాయి సేవిస్తూ అక్కడ ఉన్నవారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డీఎస్పీ భానోదయను కలిశామని, ఆమె నుండి సరైన స్పందన రాకపోవడంతో మీడియాను ఆశ్రయించామని తెలిపారు. నగర్లో గంజా బ్యాచ్లు ఎక్కువయ్యాయి సార్, హెరాస్మెంట్ ఎక్కువైపోయింది. దీని నుంచి మా బాబు దాంట్లో తిరుగుతున్నాడని మా బాబుకి మేము మందలిచ్చాం అన్నమాట.
మందలిస్తే వాళ్ళు అంతా ఒక 20 మంది వచ్చి మా అబ్బాయికి మేము భయం చెప్పుకుంటుంటే ఊరుకోకుండా సరే అని మాట్లాడేసి మా మీదకి ఎగబడుతున్నారు సార్. మేము అన్నాము మా అబ్బాయికి మేము భయం చెప్పుకుంటే మీకేమైంది అని చెప్పాము. అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ మా మామయ్య గారు ఉన్నారు. మా మామయ్య మా అబ్బాయిని మళ్ళీ చెప్పాడు. చెప్పి మా అబ్బాయికి నేను చెప్తే మీరెవర్రా మీరు రావటానికని ఆయన మాట్లాడాడు సార్. మాట్లాడితే సరేమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన్ని టార్గెట్ చేసి మొన్న ఆదివారం నైట్ నీతో మాట్లాడాలి అని చెప్పి ఆయన్ని పిలిపించి ఎదురు ఇంకొక వ్యక్తి మాట్లాడతా వెనక నుంచి 2 బీర్ సీసాలు తీసుకొని ఆయన పగలగొట్టారు సార్. దాదాపు ఆయన ఒక్కరిని పిలిచి 30 మంది వచ్చారు సార్. మొత్తం 20. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.